పరమ గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. అలాగే పురోగమనం చెందిన దేవీ దేవతలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. చిరాకు అంటే వినాశక జ్వాల అనే పుస్తకం పైన మనం సత్సంగాలు నడుపుకుంటూ ఉన్నాం మాస్టర్స్. అందులో భాగంగా కోపం అంటే మనసులో రగిలే అగ్ని, దీనిపైన మనం ఈ రోజు సత్సంగం నడుపుకుందాం మాస్టర్స్. ఇది ఒక సహజమైన భావోద్వేగం, కానీ ఈ కోపం సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది మన శరీరాన్ని కాదు, మన సంబంధాలను, మన శాంతిని కూడా దెబ్బతీస్తుంది. కోపం అనేది చెడు కాదు, కేవలం అది ఒక శక్తి మాత్రమే. మనకు ఏదైనా అన్యాయం జరిగిందన్న సందేశాన్ని ఇవ్వడానికి మనలోని మానసిక వ్యవస్థ దానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ అదే కోపం మనల్ని నియంత్రించటం మొదలైతే మనమే మన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది మాస్టర్స్. కోపం ఎందుకు వస్తుంది, దాని వెనుక దాగి ఉన్న లోతైన కారణాలు ఏమిటి, కోపాన్ని అదుపులో ఎలా పెట్టుకోవాలి, కోపాన్ని ఒక శక్తిగా మార్చుకోవచ్చా, వీటన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. మనలో కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని ప్రేమగా చూసే శక్తి మనకు తెలుస్తుంది. ఓకే మాస్టర్స్. కోపం అనే సబ్జెక్టు పైన ముందుగా మనకి జ్ఞానాన్ని అందించడానికి సౌజన్య మేడం గారు విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ అండి. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, నాకు మొదటి గురువైనటువంటి డాక్టర్ జీకే గారికి, ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, ఆల్ ఆఫ్ యూ. రేఖా మేడం గారు చెప్పినట్టు మనము చిరాకు గురించి గత 2 క్లాసుల నుంచి తెలుసుకుంటున్నాము. దట్టు ఇవాళ మనము రేఖా మేడం గారు చెప్పినట్టు కోపం అది ఎందుకు వస్తుంది, ఒకవేళ వస్తే దానిని మనము ఒక గిఫ్ట్ లాగా కూడా ఎలా మార్చుకోగలుగుతాము. కోపం తన కోపమే తనకు శత్రువు అని మన పెద్దవాళ్ళందరూ అంటూ ఉంటారు కదా, దాన్ని మనము తిరగా రాసుకోవచ్చు మాస్టర్స్. అది మన చేతిలోనే ఉంది. బట్ మనం అవేర్ గా ఆ కోపం వచ్చినప్పుడు అది ఎందుకు వస్తుంది, దానివల్ల ఎందుకు ఇరిటేషన్ కలుగుతుంది, దాన్ని మనం ఏమైనా చేయగలుగుతామా అన్నది మనం అవేర్నెస్ తోటి మన ఇంటర్నల్ జర్నీలోకి వెళ్ళి దాన్ని కనుక మనం ఎరుకతోటి గమనించగలిగితే తన కోపమే తన శత్రువుని కాస్త మనం దానిని గమనిస్తూ దాన్ని కూడా ఒక వరం లాగా కూడా మనము అద్భుతంగా కూడా మలుచుకోవచ్చు అన్నమాట. ఈ కోపం అనేది ఏంటి అంటే మనకు అరిషడ్వర్గాలు మనం వినే ఉన్నాం కదా ఇంతకు ముందు. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు, ఈ 6 గుణాలను మనం అరిషడ్వర్గాలు అని అంటాము. అందులో ఒకటైన కోపం. ఈ 6లో మనకు ఏది వచ్చినా కూడా మనకు ఏమవుతుందంటే ఇరిటేషన్ అనేది వస్తుంది. ఆ ఇరిటేషన్ రావడం వల్ల మనకు అనేక వ్యాధులు కానీ అనేక సమస్యలు కానీ వస్తూ ఉంటాయి. దీన్నే మనం చిరాకను కూడా అనుకున్నాము. ఈ సూక్ష్మ శరీరంలో ఆందోళన వల్ల వచ్చే ఇబ్బందులన్నీ ఏంటి, ఇరిటేషన్ కి అదొక మెయిన్ రీజన్ ఎలా అయింది అనేది మనం గత క్లాసుల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు కోపం వలన ఒత్తిడి, దీని వలన కూడా మనకు ఇరిటేషన్ వస్తుంది. అయితే ఈ కోపం ఎలా వస్తుంది మనకు? జనరల్ గా మనం ఏమనుకుంటామంటే, జనరల్ గా ఎవరి మీద మనకు కోపం వచ్చినప్పుడు మనము మంచి వాళ్ళం, ఎవరికైతే మనం అంటే నేనున్నాను అనుకోండి, సపోజ్ నేను మంచిదాన్ని, ఎదుటి వాళ్ళు మాత్రము చెడ్డవాళ్ళు.
ఆ కోపంలో జనరల్ గా మనకు ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నేను మంచిదాన్ని, ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళకి అర్థం కావట్లేదు నేనేం చెప్తున్నాను అనేది జనరల్ గా అందరి సైకాలజీ ఇలా ఉంటుంది. అయితే మన మంచి అనేది లోపలే ఉంటుంది, అలాగే చెడు అనేది కూడా మనకు లోపలే ఉంటుంది. మంచి చెడు ఎక్కడెక్కడో లేవు మాస్టర్స్. శేషోవతి గారు ప్లీజ్ అండి అది మ్యూట్ లో ఉంచుకోరా. మేడం ఇది కూడా క్లారిటీగా లేదు మేడం, వాయిస్ రీసౌండ్ లాగా వస్తుంది, క్లారిటీగా చూడండి ఒకసారి వాయిస్. తేజవతి గారు మ్యూట్ చేసుకోరా. ఇప్పుడు ఓకేనా మేడం నాది? మాట్లాడండి మేడం చూద్దాం. మంచి అయినా సరే చెడు అయినా సరే మనకు రెండు మన లోపలే ఉంటాయి అన్నమాట. మనం చూసే దృష్టి అన్నమాట, దానిలో ఉన్నటువంటి క్లారిటీ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మంచి అయినా చెడు అయినా ఏది అయినా సరే మనల్ని డెవలప్ చేయడం కోసమే వస్తున్నాయి అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇవి రెండు కూడా మనిషి అంతరంగాలలోనే ఉంటాయి, ఇదే నగ్న సత్యం. అయితే ఈ లోపలే ఉండి మన చెడును కోరే అంతర్శత్రువులు అసలు ఎంతమంది, ఎవరు, అసలు అవి అన్ని మన ఉన్నతికి ఎలా అడ్డుకుంటున్నాయి, ఆ లోపల ఉన్నటువంటి అంతర్శత్రువులు వాటి బలాన్ని పెంచుకున్నప్పుడు మనకు కలిగే అనారోగ్యాలు ఏంటి, అయితే అవి వచ్చినప్పుడు ఆ అనారోగ్యం నుంచి మనం బయటపడటానికి మన అంతర్శత్రువులైనటువంటి ఈ అరిషడ్ వర్గాలను మనం ఎలా నివారించాలి, ఇవి నివారించుకుంటూ మన లైఫ్ పర్పస్ ను మనం ఎలా పొందాలి మొదలైన అన్ని విషయాలు తెలియజేసుకునే ప్రయత్నము చిన్నగా మనము చెప్పుకుందాం మాస్టర్స్. కోపం అనేది అసలు మనకు జనరల్ గా ఎందుకు కలుగుతుంది అంటే దానికి ముందర మనం ఏం తెలుసుకోవాలి అంటే కోరిక అనే దాని గురించి తెలుసుకోవాలి మనం. కోరిక అంటే దీన్ని మనం ఏమంటామంటే అరిషడ్ వర్గాలలో కామక్రోధ అంటే ఈ కామ అని అంటాము. కామము అంటే కోరిక, అంటే కామము అంటే మనము జనరల్ గా వేరే వర్డ్స్ విని ఉన్నాము, అదే ఒక్కటే కాదు మాస్టర్స్. దేన్నైనా సరే మనము అతిగా కావాలనుకుంటాము దానిని మనము కామము అని అంటాము. అంటే మనకు కోరికలు ఉండకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అయితే జనరల్ గా మనకు ఉండొచ్చు, అది ఏంటి లిమిటెడ్ అన్నమాట. ఇప్పుడు నేను ఇవాళ భోజనం చేయాలి, నాకు కావలసిన సరిపడినటువంటి వస్తువులన్నీ నేను కొనుక్కోగలిగిన క్యాపబిలిటీ నాకు ఉండాలి, ఇలాగా అనుకోవడము జనరల్ అన్నమాట, ఇది జనరల్ కోరిక. బట్ మనం ఏమనుకుంటాము, నాకు ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలు కావాలి, ప్రతిరోజు నేను ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ మితిమీరి ఉండడం, దీనినే మనం ఏమంటామంటే తృష్ణగా మారుతుంది. ఆ మితిమీరిన కోరిక కాస్త తృష్ణగా మారిపోయి అదే కోపానికి దారితీస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ కోరిక మితిమీరుతుందో ఆ తృష్ణ కలిగి దాని ద్వారా మనకు ఒక రకమైనటువంటి అజ్ఞానం అనేది వస్తుంది, ఆ అజ్ఞానంలో నుంచి దుఃఖం పడుతుంది, ఆ దుఃఖంలో నుంచి మనకేమవుతుందంటే కొద్ది రోజులకి విపరీతమైనటువంటి కోపము వస్తుంది, ఆ కోపము ఉధృతంగా మారినప్పుడు అది క్రోధంగా మారుతుంది, అంటే కసితో కూడినటువంటి కోపము, దీనిని మనం ఏమంటామంటే క్రోధం అంటాము. ఈ క్రోధం మనకి ఎప్పుడు కలుగుతుందంటే మనకు అతిగా మనం కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనకు తీరలేదనుకోండి, అప్పుడు వాటి మీదన్నా మనకు కసి పెరుగుతుంది, లేక అవి తీరకుండా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మనలో ఉన్న అజ్ఞానం వల్ల వాళ్ళ మీద అయినటువంటి కసి పెరుగుతుంది అనమాట. ఆ కసి ఏమవుతుందంటే క్రోధంగా రూపుదాల్చుతుంది. ఎప్పుడైతే మనము ఈ కామని మితిమీరిన కోరికలను దాటలేమో అప్పుడు మనకు మన మీద గాని ప్రక్కవారి మీద గాని ఈ క్రోధం అనేది వచ్చి ఆ వచ్చిన నిమిషంలో మనకేమవుతుందంటే మనము వివేకాన్ని కోల్పోతాం, మన విచక్షణని ఆ క్రోధం అనేది చంపేస్తుంది. ఎంతటి ఉన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, ఎంత అపారమైనటువంటి విద్యా సంపన్నుడైనా సరే, కేవలము ఈ మితిమీరిన కోరికలు ఈ కామంతో తన క్రోధాన్ని పెంచుకొని ఆ క్రోధంతో ఏమవుతున్నారంటే పాతాళానికి దిగజారిపోతున్నారనమాట. ఉదాహరణకి శివుని యొక్క కోపం ఉందనుకోండి, ఆ శివుని యొక్క కోపం వల్ల ఏం జరిగింది, పార్వతీదేవి స్నానానికి వెళ్ళినప్పుడు ఆ వినాయకుడు
ఆయనని లోపలికి రానివ్వలేదని ఆయనకి క్రోధం వచ్చింది, కోపం వచ్చింది. అప్పుడు ఏమైంది, ఆ గణేశుని తల అనేది నరకడం జరిగింది. తర్వాత ఏనుగు తల అనేది తీసుకురావడం జరిగింది. వీళ్ళంతా దేవతలు కదా, వీళ్ళకే కోపం వస్తుంది కదా, మన సాధారణ మానవులం, మనకు రావడంలో తప్పేముంది అని మనకు ఒక డౌట్ వస్తుంది అనమాట. అయితే వీళ్ళు వీటన్నిటినీ కూడా దాటి వెళ్ళిన డివైన్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట వీళ్ళందరూ. వాళ్ళకి కోపం వచ్చినా కూడా అది ఏమిటి అంటే అది ఒక సృష్టి యొక్క ఎదుగుదలకు మాత్రము కారణమయ్యే విధంగానే ఉంటుంది. మనకు ఎక్స్పోజ్ అవ్వడానికి దేవతలకు కూడా కోపం వచ్చింది అన్నది మాత్రమే మనకు బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. బట్ వాళ్ళ కోపానికి కూడా ఎంతో సృష్టికి లోక కళ్యాణార్థమై వచ్చిన కోపమే అని మనకు తర్వాత తర్వాత ఆ స్టోరీస్ లోకి మనం డెప్త్ గా వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. దాని వల్లనే ఆయన కోపం ఎందుకు వచ్చింది, గజానన సంహారం జరిగి ఆ ముష్కాసురునికి విముక్తి పొందడం కోసమే ఆయనకు కోపం వచ్చి ఆ గజాననుడు సంహారం జరిగి ఆ ముష్కాసురునికి ముక్తి జరిగింది అనమాట. ఎందుకు, శివుడికి కోపం రావడం వల్ల. అంటే కోపము ఒక వరం లాగా మార్చుకోవడము ఏంటి అని మనం అనుకున్నాం కదా, స్టార్టింగ్ లో వరంగా కూడా మార్చుకోవచ్చు అనుకున్నాము. అయితే ఇప్పుడు శివునికి కోపం వచ్చింది, అది ఎవరికి వరమైంది, ముష్కాసురుని యొక్క ముక్తి అంటే ఆయనకు వరమైంది. వాళ్ళు దేవతలు, వాళ్ళ యొక్క కోపము సహజమైనది, లోక కళ్యాణం కోసమే వస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనము కూడా ఆ కోపంతో వచ్చే ఇరిటేషన్ ని మనము దాటి ముందుకు వెళ్ళాలి అంటే ఆ కోపం ఎప్పుడు వస్తుందో దాని కారణాలు ఏంటో అది మనము అవేర్నెస్ తోటి, ఎరుకతోటి దానిని మనం అబ్జర్వ్ చేయగలగాలి. అది ఎప్పుడు వస్తుంది మనకు ఆ అబ్జర్వేషన్ అనేది అంటే మన శూన్యంలో, మన అంతరంగంలో, మన శ్వాసతోటి ఎప్పుడైతే మనము లయమవుతామో అప్పుడు ఆ కోపం అనేది నేను రావాలా వద్దా మీ దగ్గరికి అని మనతో పర్మిషన్ తీసుకుని మరీ వస్తుంది అనమాట. అంటే మనకు ఆ అవేర్నెస్ పెరగాలి, ఆ శూన్య స్థితికి, ఆ గామా స్టేట్ కి మనము గామా తీటా స్టేటస్ కి మనము మన మైండ్ ని ఉంచుకోగలగాలన్నమాట. అప్పుడు ఆ కోపం వచ్చినా కూడా అది అవేర్నెస్ తో మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి అది వచ్చినప్పుడు ఆ వివేకంగా మనం దాన్ని చూడగలుగుతాము. దానివల్ల ఆ విచక్షణ అనేది కోల్పోకుండా దాన్ని ముందుగానే ఐడెంటిఫై చేసి ప్రతి దాంట్లో మనము ప్రతి సెకండ్ మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఉండగలుగుతాం అనమాట. అప్పుడు మనకు ఇరిటేషన్ అనేది కలుగకుండా మనము జాగ్రత్త పడతాం అనమాట. లేదు నేను అబ్జర్వ్ చేయలేను, నేను అవేర్నెస్ నాకు లేదు, నేను ధ్యాన స్థితికి వెళ్ళలేను అని అంటే అదేమవుతుందంటే అది క్రోధంగా మారిపోయి మన ఇంట్లో వాళ్ళని, మన పిల్లల్ని అందరినీ కూడా సఫర్ చేస్తుంది. ఇంకొకటి, ఈ క్రోధం అనేది, ఈ అంచనా అనేది మనకి ఎప్పుడు తప్పుతుంది అని అంటే ఆ అవేర్నెస్ అనేది ఎప్పుడు తప్పుతుంది అనుకుందాం అనుకోండి. ఫస్ట్ జనరల్ గా ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకోండి, వాళ్ళు చదువుకుంటున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ రావాలని అనుకుంటాం మనం. అంటే అది జనరల్ గా కోరిక. అయితే ఆ పిల్లవాడికి ఫస్ట్ క్లాస్ రాకోకుండా సెకండ్ క్లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, మనం ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాం కదా ఫస్ట్ క్లాస్ వస్తుంది అని. ఆ ఎస్టిమేషన్ ఎప్పుడైతే తప్పిందో, దాని అంచనా తప్పిందో, అప్పుడు మనకేమవుతుందంటే ఆ పిల్లవాడి మీద కోపం వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కోపం రావడానికి మళ్ళీ ఏది కారణమైంది, ఎస్టిమేషన్ అనేది కారణమైంది. అంటే ఎక్స్పెక్టేషన్. ఏదైనా ఒక పని చేసినప్పుడు మనము ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఎప్పుడైతే చేస్తామో ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయితే ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ గుడ్ అనుకుంటాము. ఆ ఎక్స్పెక్టేషన్ కి మనము ఎప్పుడైతే రీచ్ అవ్వమో, మన అంచనా ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు కోపం వస్తుంది, మళ్ళీ మనకు ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్ లో ఏం చేసేస్తాము, మళ్ళీ మనము ఆ పిల్లవాడిని కొట్టడం కానీ తిట్టడం కానీ, లేకపోతే కొంతమందికి ఏంటంటే వాళ్ళ పిల్లవాళ్ళ మీద రాకుండా టీచర్స్ మీదకి వెళ్ళిపోతారు అనమాట. అంటే వాళ్ళు సరిగా ట్రైన్అప్ చేయలేదు, వాళ్ళని పార్షియాలిటీ చూపిస్తున్నారు అది ఇది అని చెప్పి కొంతమంది పేరెంట్స్ గొడవకు వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా చూసే ఉన్నాం మనం. ఇలాగా అంటే ఆ విచక్షణ అనేది కోల్పోతుంది అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే పెట్టుకున్నామో ఆ అంచనా తప్పిందో దాని వల్ల కలిగినటువంటి ఇరిటేషన్ వల్ల విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆ అవివేకంతో మనం ఏం చేస్తాము, మన పిల్లవాళ్ళు సరిదిద్దకోకుండా, ఒకవేళ పిల్లవాడు కరెక్ట్ గా చదివి రాసినా కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మన 100% మనం ఎప్పుడైతే ప్రదర్శిస్తామో రిజల్ట్ అనేది భగవంతుడికే వదిలేయాలి మనము. అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మనం ఏం చేయాలో మన 100% ఇవ్వాలన్నమాట.
అలాగా మనల్ని మనము ట్రీట్ చేసుకొని ముందుకు నడిపిస్తూ ఉంటే ఆ కోపం అనేది మన దగ్గరికి రాదు. అంటే ఇలాంటి జ్ఞానం అనేది మనలో ఉండాలన్నమాట. ఆ అవేర్నెస్ అనేది మనకు కావాలి. అంటే ఇప్పుడు ఈ కోపము ఇవన్నీ కలుగుతున్నాయి అని అంటే గనక మనము త్రిగుణాలలో ఒకటైనటువంటి రజోగుణం వలన ఈ క్రోధం అనేది ఉధృతంగా పెరుగుతుంది అనమాట. అది ఏం చేస్తుందంటే తృప్తి అనేది చెందనీయకోకుండా చేస్తుంది. ఈ రజోగుణం అనేది మనకు క్రోధాన్ని పెంచి అది ఎంత మనం అచీవ్ చేస్తున్నా కూడా ఏ స్టేట్ కి మనం వెళ్ళినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ మనకేం చేస్తుందంటే తృప్తి చెందనీయకుండా చేస్తుంది. ఇది మహాపాపి అని మనకు ఎవరో చెప్పలేదండి, మనకు శ్రీకృష్ణుడు వారే అర్జునుడికి బోధించారనమాట. ఈ రజోగుణం వల్ల కలిగేటటువంటి ఈ కామమే క్రోధంగా మారి మనల్ని తృప్తి చెందనీయకుండా చేస్తుంది. అది కూడా ఒక రీజన్ మన కోపానికి, మన ఇరిటేషన్ కి. అంటే రజోగుణాన్ని మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మహా దుష్టభూయిష్టమైనటువంటి రజోగుణము. దీని యొక్క మెయిన్ చిహ్నమే ఈ క్రోధం అన్నమాట. ఈ క్రోధం అనేది మన యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో, మన యొక్క సోల్ ఏదైతే ఉందో దానికి పరమ శత్రువు అని అంటున్నాం మనం. ఎందుకంటే ఆ కోపంలో చాలా మంది ఏం చేస్తారంటే ఆ కోపం వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మ న్యూనతకు లోనైపోయి ఎదుటి వాళ్ళను ఏమి చేయలేకపోతున్నాము అన్న భావనలో వాళ్ళు ఏం చేస్తారు, ఏమీ చేయలేని నిస్సహాయత స్థితి అనమాట. అటువంటి కోపం వస్తుంది వాళ్ళ మీద. వాళ్ళకి కోపం, ఎందుకు నా జన్మ వ్యర్థమని సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకునే వాళ్ళని చూసాము మనం. చాలా మంది స్టూడెంట్స్ కూడా వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి మార్క్స్ రీచ్ అవ్వలేదని సూసైడ్స్ చేసుకున్నవి కూడా విన్నాం. ఆ కోపం ఎక్కడ వస్తుంది? వాళ్ళ మీద వాళ్ళకు వస్తుంది కోపం. వాళ్ళ మీద వాళ్ళకు ఒక రకమైన ఇరిటేషన్, వాళ్ళకు తక్కువ అనే ఒక రకమైన భావన. మొహం నేను ఎలా చూపించుకోవాలి, నేను ఇన్ని రోజులు ఫస్ట్ క్లాస్ లో ఉన్నాను, ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను, నేనేం చేయాలి, నా మొహాన్ని నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలి సమాజానికి అన్నటువంటి ఇరిటేషన్, ఒక ఆత్మ న్యూనతకు లోనైపోయి వాళ్ళు సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే టోటల్ మానవుని యొక్క జీవితాన్ని మొత్తం నాశనం చేసేది ఏంటి అంటే ఈ కోపమే అన్నమాట. ఈ కోపం ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా తృప్తి అనేది చెందలేరు. అంటే ఈ క్రోధమైనటువంటి ఈ క్రోధంతో కూడినటువంటి స్పిరిట్స్, ఈ క్రోధ ఆత్మలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అశాంతితోటే ఉంటాయన్నమాట. శాంతి పొందాలి అంటే ఎన్నో ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాయి అవి. కానీ ఈ లైఫ్ అనేది, ఈ ఆత్మ పరిణామ క్రమంలో మనము ఉన్నత స్థితికి చేరాలి అంటే ఒకానొక దశ ఈ కోపం అన్నమాట. దీన్ని మనము దాటవలసిందే. ఎవరైనా సరే ఉన్నత ఆత్మ పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ కోపాన్ని దాటాల్సిందే. ఈ దశను మనం ఏం చేయాలంటే త్వరగా దాటేసేయాలి, త్వరగా దాటేయాలి. లేకపోతే మనకు జన్మలన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ కోపాన్ని మనం తగ్గించుకోవాలి. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని మనము ఐడెంటిఫై చేయగలగాలి. లేదంటే కూడా మనకేమవుతుందంటే హై బీపీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఈ అల్సర్స్, ఇంకా చెప్పాలంటే హెర్నియా ప్రాబ్లమ్స్, ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ క్రోధం, ఈ కోపమే అన్నమాట. ఈ కోపాన్ని మనము ఐడెంటిఫై చేసి కంట్రోల్ చేయడం కోసం మన ప్రయత్నం మనం చేయాలి. ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే అనుభవాలలో ఈ కోపాన్ని, మంచిగా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి కోపం వచ్చినప్పుడు దాన్ని మనకి ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియలేదనుకోండి, ఆ అవేర్నెస్ ఇంకా వాళ్ళకి రాలేదనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే మాస్టర్స్ ఏం చేస్తారంటే కళలలో కానీ మన నిత్య జీవితంలో కానీ మనము అగ్నికి సంబంధించినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కానీ భావావేశాలను కానీ మనకు తారసపడేలాగా, మనం దాన్ని ఐడెంటిఫై చేసేలాగా చేస్తాయన్నమాట. ఇంకా చెప్పాలంటే మనము నిత్య జీవితంలో వాడేటటువంటి ఈ గ్యాస్ సిలిండర్స్, ఇవి ఏవైనా సరే ట్యూబ్స్ కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ, గ్యాస్ అంటే ఏంటి, ఆజ్యం పోయడం అనమాట. ఆ అగ్నిని వెలిగించడానికి మనం ఏమి యూజ్ చేస్తున్నాం, ఇక్కడ గ్యాస్ ని యూజ్ చేస్తున్నాం. ఆ గ్యాస్ ని సిలిండర్లలో నింపుకొని మనము అగ్నిని వెలిగిస్తున్నాము అనేది, ఇలాంటి ఏదైనా మనకు సింబాలిక్ గా మన డ్రీమ్స్ లో కానీ అవి ఎక్కువగా తారసపడుతూ మనకు నిత్య జీవితంలో కానీ తారసపడుతూ ఉంటే కనుక మనము క్రోధాన్ని
కలిగించే సంఘటనలు కానీ ఏవైనా అవకాశాలు కానీ వస్తున్నాయేమో అని మనం ఏదైతే దాన్ని ఐడెంటిఫై చేయగలచ్చు అనమాట. గ్యాస్ స్టవ్ అనేది మనకు ఎక్కువ తారసపడుతూ ఉన్న మన డ్రీమ్ లో కానీ వస్తూ ఉంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే ఆ క్రోధం పైన గల నియంత్రణను మనకు సూచిస్తాయి. అంటే ఇప్పుడు మనకు క్రోధం వస్తూ ఉంది, నేను ఎంతగానో దాన్ని అంచుకుంటున్నాను లేదా దాన్ని నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నాను అని అన్నదానికి ఎలాగ మనం ప్రూఫ్ చేయాలి? దాన్ని నాకు ఎలాగ ప్రూఫ్ అవుతుంది? అది నేను తగ్గిందా లేదా, దాన్ని నేను ఐడెంటిఫై చేస్తున్నానా లేదా, నాకు ఇరిటేషన్ వస్తుందా లేదా అనేది మనకు తెలియాలి అన్న మనం ఎప్పటికైతే మనకు క్వశ్చన్ వేసుకుంటామో అలాంటి వాళ్ళకి మేబీ గ్యాస్ కి సంబంధించినటువంటి ఇది నియంత్రణ చేసేటటువంటి సిస్టమ్ కానీ ఏదైనా సరే మనకు కనిపిస్తూ ఉందనుకోండి, అదొక మనకు ఇండికేషన్ లాగా మనము కనుక్కోవచ్చు అనమాట, అనుకోవచ్చు. అంటే మన క్రోధం పైన మనకు నియంత్రణ వచ్చింది, మనం కూడా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ కి మనం రీచ్ అయ్యాము అని మనల్ని మనము కూల్ చేసుకోవడానికి ఒక ఇండికేషన్ లాంటిది అనమాట. అది ఎప్పుడు అర్థం అవుతుంది అంటే ఆ అవేర్నెస్ తోటి మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకు అది అర్థమవుతుంది. అయితే ఇలా వస్తూ ఉంది కదా కోపము, మరి దీన్ని మనం ఇరిటేషన్ లోకి వెళ్ళకోకుండా ఆ వినాశకర జ్వాలల్లోకి మనం వెళ్ళకుండా మన హ్యూమన్ లైఫ్ ఏదైతే ఉందో ఇదంతా స్పాయిల్ అవ్వకోకుండా దాన్ని అవేర్నెస్ తోటి మనం గుర్తిస్తాము. అయితే దాన్ని గుర్తించి దాని నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలు కూడా ఉంటాయని అనుకున్నాం కదా మనం. అయితే ఆ పరిష్కార మార్గాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అయితే కోపము ప్రధానంగా మనం ఏమనుకున్నామంటే ఆ ధ్యానం చేయడం వల్లనే తగ్గుతుంది. ఆ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన లోపల కామ్నెస్ అనేది పెరుగుతుంది. ఆ కామ్నెస్ పెరిగినప్పుడు కోపం వచ్చినప్పుడు మనకేమవుతుందంటే ఒక నిమిషము మనం వెయిట్ చేస్తాం అనమాట. మనం ధ్యానులం కదా, మన కోసం మనకు కాకపోయినా కనీసం ఎదుటి వారికి మనం రిప్రజెంట్ చేయడం మనం ఫోకస్ అవుతాం కాబట్టి మనం ధ్యానులం కదా, మనం కోప్పడకూడదు అన్న చిన్న అవేర్నెస్ అన్న మనకు లోపల కలుగుతుంది అనమాట. అయితే ఈ మొత్తం క్రోధాన్ని మనము ఒక 100% గా తీసుకున్నాం అనుకోండి. ఈ 100% గా మనం కోపాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో 60% కోపము మనకు ఈ నిరంతరము డైలీ మెడిటేషన్ ఏదైతే చేస్తామో దాంతో తగ్గుతుంది మాస్టర్స్. ఎంత? 100% కోపాన్ని మనం ఒక క్యాలిక్యులేట్ చేస్తే దాంట్లో 60% కోపం అనేది నిరంతర ధ్యానంతో తగ్గుతుంది. ఇది బెస్ట్ రెమెడీ మనకు. తర్వాత ఇంకా 40% ఉంది కదా, ఆ 40% లో ఈ 20% అనేది మన సజ్జన సాంగత్యంతో తగ్గుతుంది మాస్టర్స్. ఎందుకు? సజ్జన సాంగత్యం చేసినప్పుడు మనం ఎన్నో మంచి విషయాలు వింటూ ఉంటాం. అంటే ఆ విచక్షణ అవివేకం అనేది కోల్పోయి మనం కొంత జ్ఞానాన్ని అనేది ఆపాదించుకుంటూ ఉంటాం, జ్ఞానాన్ని మనము పొందుతూ ఉంటాం అనమాట ఈ సజ్జన సాంగత్యంలో. అందువలన మనకేమవుతుందంటే ఆ జ్ఞానం అనేది పెరగడం వలన ఈ సజ్జన సాంగత్యం స్థాయిలో మనము ఒక 20% కోపాన్ని తగ్గించుకోగలుగుతాము. అంతేకాకుండా మనం ఎదుర్కొనే సంఘటనలు పూర్వపరాలను గమనించి వీక్షించుకోవడం ద్వారా కూడా మనకి కోపం అనేది తగ్గుతుంది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అసలు ఎందుకు జరిగింది, దాని స్టార్టింగ్ ఎక్కడ మొదలైంది, దానికి నేనేమైనా రీజనా, మనం ఏంటి అంటే ఒక కాయిన్ కి 2 సైడ్స్ ఏదైతే ఉన్నాయో 2 సైడ్స్ మనమే అయ్యి ఉండి మనం ఆలోచించగలగాలి. ఆ క్యాపబిలిటీని మనం తెచ్చుకోవాలి. అంత విచక్షణ అనేది మన దగ్గర ఉండాలి, అంత అవేర్నెస్ మన దగ్గర ఉండాలి మాస్టర్స్. కాయిన్ కి బోత్ సైడ్స్ మనమే అయ్యి మనం ఎవరితోటన్నా గొడవ పడినప్పుడు మనము అవతల వారి స్టేట్ లో కూడా మనము ఉండి వాళ్ళు అలాగా ప్రవర్తించడానికి మనం ఏమైనా కారణమయ్యామా, నా ప్రవర్తన ఏమైనా కారణమయ్యిందా, వాళ్ళని అలాగా ప్రేరేపించడానికి నేనేం చేశాను, నా వైపు నుంచి నేనేం సరిదిద్దుకోవాలి అని ఎప్పుడైతే మనం సైడ్ క్రాస్ చేసుకోవాలి, మనం క్రాస్ చెక్ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ పొజిషన్ లో కూడా మనం ఉండి మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో ఈ కోపం వలన వచ్చే ఇరిటేషన్స్ కానీ ఈ అనర్థాలన్నిటి నుంచి మనం బయటపడగలుగుతాం మాస్టర్స్. మాస్టర్స్ అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ మేడం. ఓకే. ఇలాగా సంఘటనలన్నీ కూడా పూర్వపరాలను గమనించి వీక్షించుకోవడం ద్వారా మనకి కోపం అనేది తగ్గుతుంది. అప్పుడు మనము ఆ ఇరిటేషన్ లోకి వెళ్ళకోకుండా ఉండగలుగుతాం అనమాట. అయితే ఇప్పుడు 60% ఏమో ధ్యానం ద్వారా తగ్గించుకుంటున్నాము, ఒక 20% ఏమో సజ్జన సాంగత్యం ద్వారా వచ్చే జ్ఞానం ద్వారా తగ్గించుకుంటున్నాము. అయితే మిగతా 20% ఉంది కదా, దాని గురించి తెలుస్తున్నాను. అయితే ఈ 10% మాత్రము నిజానికి
సరి అయిన కోపంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు సహజంగా కోపం వచ్చింది అంటే మనం ఎంత ధ్యానులమైనా కానీ ఎంత అవేర్నెస్ తో ఉన్నా కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నా కూడా ఎదుటి వాళ్ళ స్థితిలో మనము ఉండి ఆలోచించి మన స్థితిలో మనము ఉండి ఆలోచించినా కూడా మనకి ఇంకా కోపం వస్తుంది అని అంటే కనుక దానిని మనం ఏం అర్థం అర్థం చేసుకోవాలి అంటే సరి అయిన కోపంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే అది మనము ప్రదర్శించాల్సిందే, సహజంగా ప్రదర్శించాల్సిన కోపమే అని మనకు అర్థం అవ్వాలి. ఇంకా ఎగ్జాంపుల్ చూడాలి అంటే మన పిల్లలే ఉన్నారు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోకుండా రోడ్ సైడ్స్ ఫుడ్స్ తింటాము అని వాళ్ళ హెల్త్ పాడు చేసుకునే ఎగ్జామ్స్ టైంలో మేము అదే తింటామని మారం చేసినప్పుడు అది డే బై డే అది అలాగే అయిపోతూ ఉందనుకోండి, మనం ఎంతగా చెప్తున్నా వాళ్ళు వినట్లేదు. అది మన అంటే మనము పేరెంట్స్ ఫ్రెండ్స్ లాగా కూడా మనం ఉంటాం కాబట్టి పిల్లలతో వాళ్ళు ఏం చేస్తారంటే అదొక ఫ్రెండ్సే కదా వాళ్ళు మనల్ని ఏమంటారు అన్న ఒక భావనతో కూడా వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం ఫ్రెండ్లీ మూమెంట్ లో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దానిని ఒక అదునుగా తీసుకొని మన మాట వినకపోవడం లాంటివి కూడా జరుగుతాయి. ఇలాగ జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఫోన్స్ పట్టుకొని కూర్చోవడము, మూవీస్ చూడడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనము ఒక పేరెంట్ గా ఒక ఫ్రెండ్ లా కాకుండా మనం ఏం చేయాలి, అప్పుడు ఒక పేరెంట్ లాగా ఉండి సహజమైన కోపాన్ని మనం అక్కడ ప్రదర్శించాలి మాస్టర్. సహజమైన కోపం అంటే ఎలాగ కొట్టేసి అరిచేసి ఇలాగా కాదు, వాట్ ఈజ్ వాట్ అని మొత్తము ఆ వివరంగా వాళ్ళకి చెప్పి కోపంగానే చెప్పాలి. సీరియస్ మెయింటెనెన్స్ చేయాలి మనం, సీరియస్నెస్ తోటి వాళ్ళకి మన మీద అమ్మ ఫ్రెండే కాదు, తనకి కోపం వచ్చినప్పుడు తనలో ఒక మాస్టర్ కూడా వస్తాడన్న విషయాన్ని మనం తెలియచేస్తూ మన కోపాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళకి ఏదైతే విషయాన్ని చెప్పాలో సీరియస్ గా చెప్పాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఫీల్ అవ్వకుండా చెప్పగలగాలి. అవసరమైతే ఒక్క దెబ్బ వేయొచ్చు, వేసి మన సహజమైన కోపాన్ని మనము ప్రదర్శించాలి. అది న్యాయమైన కోపం. ఇలాగా మనము ఆ 10% అనేది నిజానికి కోపాన్ని ప్రదర్శించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇంతేకాని మనం ఇతరులపైకి మన వాక్కు ద్వారా భావావేశాల ద్వారా వాటిని ఏంటంటే ఎక్స్పోజ్ చేయాలి. దాన్ని మనము వాళ్ళకి చెప్పాలి, ఆ ఆవేశం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకు కూడా అర్థం చేసుకోవాలి. అది చేసుకోవడానికి మనము అనేది మన ప్రయత్నం మనము చేయాలన్నమాట. దీనికి ఇంకా మనం ఒక స్టోరీ కూడా విన్నాము, ఆ గురు చరిత్రలోనో ఎక్కడో అనుకుంటాను. ఆ దారిలో ఒక పెద్ద పాము ఉంటుంది. పాము ఉంటే పెద్దదన్నమాట అది. ఆ దారిన పోయే వాళ్ళందరినీ అదేం చేస్తా ఉందంటే బుస కొట్టేసి వాళ్ళ మీదకి వెళ్ళడము, చాలా మందిని కాటేయడం లాంటిది జరుగుతూ ఉందన్నమాట. జరుగుతూ ఉంటే ఆ దారిన అందరూ వెళ్ళడానికి చాలా భయపడేవాళ్ళు. ఆ పాము నుంచి తప్పించుకోవాలి ఎలాగా, మేము ఆ దారిలో వెళ్తే మేము సేఫ్ సైడ్ లో లేము, మేము చనిపోవాల్సి వస్తుంది అని చాలా మంది భయపడుతూ ఉంటారు అన్నమాట. ఊర్లో వాళ్ళందరూ భయపడుతూ ఉన్న తరుణంలో ఒక గురువు గారు వస్తారనమాట. ఆ గురువు గారు ఆ దారి వెంబడి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పాము కనిపిస్తుంది ఆయనకి, ఆయన మీద కూడా బుస కొడుతూ ముందుకెళ్తుంది. ఆయన కూడా కరుద్దామనే మూమెంట్ తో అది కోపంగా ఆయన మీదకి వెళ్తుంది అనమాట. అప్పుడు వెళ్తే ఆయన ఏం చేస్తారంటే ఆగు 1 minute నేను చెప్పేది విను అని చెప్పి దాంతో మాట్లాడడం డిస్కషన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఇలాగా చేస్తూ ఉన్నావు కదా, నువ్వు ఎన్నో జన్మలు ఏవో చేయడం వల్ల నువ్వు ఇలాగా పుట్టావు, ఇక్కడ అందరిని చంపుకుంటూ ఉన్నావు, మరి నువ్వు మరి ఇంకా ఉత్తమ జన్మకి వెళ్ళాలి అని అనుకోవట్లేదా? మరి నువ్వు వచ్చిన వాళ్ళందరినీ ఇలా భయభ్రాంతులను గురి చేస్తూ వాళ్ళందరినీ పొట్టం పెట్టుకుంటాయి, నువ్వు ఎప్పుడు నీ అంతిమ లక్ష్యం అంటే నీ ఉన్నత దశలకు ఎప్పుడు చేరుకోవాలి? నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీ ఆత్మ ఎప్పుడు వృద్ధి చెందుతుంది? నువ్వు ఎప్పుడు డెవలప్ అవుతావు? నువ్వు ఇంకో మెట్టు ఎప్పుడు ఎదగగలుగుతావు? ఇది ఒక్కసారి నువ్వు ఆలోచించు. జనాలందరినీ చంపేస్తూ ఉంటే నీకేమి మేలు కలుగుతుంది? మరి ఒక్కసారి దీన్ని ఆలోచించి నువ్వు దాన్ని మార్చుకోవచ్చు కదా అని ఆయన ఉన్న తపశక్తితోటి దానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట. చెప్తే ఆ పాము వింటుంది. విని గురువు గారిని అడుగుతుంది, మరి నన్ను నేను కాపాడుకోవాలి కదా, నన్ను నేను కాపాడుకోవాలి అంటే నేను కామ్గా కూర్చుంటే అవ్వట్లేదు, మరి పాము పాము అని చెప్పి జనాలు రాళ్ళు వేయడము కర్రలు తీసుకుని కొట్టడం జరుగుతూ ఉంది కదా, మరి నన్ను నేను రక్షించుకోవాలి కదా, మరి నా ఆత్మను నేను రక్షించుకోవాలి అంటే నేను ఇది చేయక తప్పట్లేదు, మరి నేను ఏం చేయమంటారు అని అడుగుతుంది అనమాట. అది అడిగేటప్పుడు ఆ గురువు గారు అంటారు,
నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసము బుసకొట్టు, మనిషి మీదకి వెళ్ళు, జస్ట్ అంతే. అంటే వాళ్ళల్లో ఒక భయాన్ని ప్రేరేపించు అంతే. అంతేకాని వాళ్ళని కరవటము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధకు గురి చేయడం లాంటివి చెయ్యొద్దు. ఎందుకు? నీ సెల్ఫ్ సైడ్ నువ్వు ప్రొటెక్టివ్ జోన్ లో ఉండాలి కాబట్టి నువ్వేం చేయాలి? నీ సహజమైన కోపాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించు. ఎందుకు? నీ సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి. కాబట్టి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నీ ఏదైతే సహజమైన కోపం ఉందో అది ప్రదర్శించి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. అప్పుడు ఆ జనాలు నిన్ను ఏం చేయకోకుండా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తారు అని చెప్పి చెప్తారనమాట. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ కొద్ది రోజుల తర్వాత. అంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా, చెప్పినప్పుడు ఆ పాము ఏం చేస్తుందంటే, సరే అయితే నా ఉన్న స్థితికి నేను వెళ్ళాలి కదా అని కోపం ప్రదర్శించుకోకుండా కామ్ గా ఉంటుందన్నమాట. వచ్చిపోయే వాళ్ళందరూ దాన్ని రాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం చేస్తా ఉంటే అది చిక్కి శల్యం అయిపోయి సన్నగా అయిపోయి బాధతో ఉంటుందన్నమాట. మళ్ళీ ఒకరోజు గురువు వచ్చి కనిపిస్తే, ఏంటి నేను చూసినప్పుడు నువ్వు అలా ఉన్నావు, ఇప్పుడేంటి ఇలా ఉన్నావు అని అడుగుతాడు. అడిగితే ఇలాగ కామ్ గా ఉండమన్నారు కదా, నేను కామ్ గా ఉంటున్నాను, వాళ్ళు నన్ను కొడుతున్నారు, నన్ను బాధకు గురి చేస్తున్నారు అని చెప్తే అప్పుడు ఆ గురువు గారు ఆయన పాముకు చెప్తారనమాట, ఈ నిజమైన కోపం ఏదైతే ఉందో దానిని ప్రదర్శించు, జనాల్ని భయపెట్టు, అంతేకాని వాళ్ళని ఇబ్బందికి గురి చేయొద్దు, ఎందుకంటే నువ్వు నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి అని చెప్తారనమాట గురువు గారు. అలాగే మనము కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము కొంతమంది ఎదుటి వాళ్ళు మరీ అజ్ఞానంలో ఉన్నప్పుడు, వాళ్ళ విచక్షణం కోల్పోతున్నప్పుడు, ఆ సహజమైన కోపాన్ని మనము ప్రదర్శించినప్పుడు ఆ ఇరిటేషన్ కి లోన్ అవ్వకోకుండా, ఎదుటి వాళ్ళు కూడా లోన్ అవ్వకోకుండా మన వంతు మన ప్రయత్నం చేస్తూ మనం మూవ్ అవ్వగలుగుతాం అనమాట. అయితే అవతల వాళ్ళ తప్పు ఉండి మన క్రోధం యొక్క ప్రతిచర్య తీసుకోవడానికి వాళ్ళు నిరాకరించారనుకోండి, మన ఈ సహజమైన ఈ 10% ఏదైతే ఉందో అది ప్రదర్శించినా కూడా వాళ్ళు దానిని యాక్సెప్ట్ చేయకోకుండా ఇంకా మితిమీరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క అజ్ఞానపు చర్య వలన కలిగిన క్రోధాన్ని మనం కూడా తీసుకోకుండా మన ఇన్నర్ లోకి మనం తీసేసుకున్నాం అనుకోండి, మనం ఎఫెక్ట్ అయిపోతాం అనమాట. ఆ ఇరిటేషన్ వల్ల మనల్ని మనం స్పాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ అజ్ఞానపు చర్యకి ఎవరు రిఫ్లెక్ట్ అవుతుంది, అదే ఆ కోపం అంతా మళ్ళీ మనం మీద మనము ప్రదర్శించుకోకుండా దానిని మనం అవేర్నెస్ లో చూసి ఆ క్రోధాన్ని ఏం చేస్తామంటే మంచి మెడిటేటివ్ మోడ్ లో ఉన్నప్పుడు దాన్ని అంతా ఒక బంతిలాగా చేసుకొని మనం ఏం చేయాలంటే ఈ డివైన్ లైట్ ఏదైతే ఉందో దానికి మనం ఒక బంతిలాగా చేసి విడిచిపెట్టేయాలి. ఇలా వస్తుంది మరి, నాకు కూడా కోపం వస్తుంది, మరి నా సహజమైన కోపాన్ని నేనేం చేయాలి? ఆ సహజమైన కోపంలో మనం ఏం చేయాలి అంటే అవతల వాళ్ళని దూషించకుండా, వాళ్ళకి ఇలా అవ్వాలి ఇలా అవ్వాలి అని మనం అనేక మాటలు మాట్లాడకుండా, మన వాక్కుని దుర్వినియోగం చేయకుండా మన కోపాన్ని కంట్రోల్ చేసి ఆ సహజమైన కోపాన్ని కూడా ఒక బంతిలాగా విజువలైజ్ చేసి మనము ఆ డివైన్ లైట్, ఒక సన్ కానీ ఒక ఎర్త్ కానీ ఏదైనా సరే దాంట్లోనికి నేను వదిలేస్తున్నాను, ఈ కోపం అంతా కూడా దివ్య కాంతిగా మార్పు చెందాలి అని మనము థాట్ ప్యాటర్న్ లో మన థాట్ ని రిలీజ్ చేసి ఆ బంతిని రిలీజ్ చేస్తే అది అక్కడికి వెళ్ళిపోయి అవతల వాళ్ళకి ఎప్పుడు రీచ్ అవ్వాలో అది డివైన్ లైట్ గా వెళ్ళి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తగ్గించడం కోసము తగిన ప్రయత్నం అనేది నేచర్ చేస్తుంది మాస్టర్స్. వండర్ఫుల్ కదా ఇది. అది అలాగా మన కోపాన్ని అనేది విడిచిపెట్టేస్తే అది మనల్ని దహించుకోకుండా ఎదుటి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టుకోకుండా మనము వ్యక్తిగతంగా ఎదుగుతూ వాళ్ళని కూడా వ్యక్తిగతంగా ఎదిగేదానికి ఛాన్స్ ఇస్తాం అనమాట. అదే ఇరిటేషన్ లోనయ్యామనుకో మనము మన ఇన్నర్ని మన ప్రొటెక్టివ్ జోన్ నుంచి మనం తప్పించుకోవాల్సి వస్తుంది అనమాట. మనం అనారోగ్యం పాలవ్వాల్సి వస్తుంది. ఆ విపరీతమైన కోపం లోపల ఉండి 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 అల్సర్స్ కి దారితీస్తుంది. ఆ అల్సర్స్ వచ్చినప్పుడు మనం ఏమి తినలేము, మన డైజెస్టివ్ సిస్టమ్ టోటల్ కొలాప్స్ అయిపోతుంది. ఇరిటేషన్ బొవెల్ డిజార్డర్, ఇరిటేషన్ బొవెన్ సిండ్రోమ్ అని మీరు వినే ఉంటారు. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కోపం వల్ల లోపల దహించి దహించి మన మణిపూరక చక్రం అంతా స్పాయిల్ అయిపోయి అది ఏమవుతుందంటే కొన్ని రకాల క్యాన్సర్స్ కి కూడా దారితీస్తుంది అనమాట. అన్నకార్చుకున్నటువంటి కోపం, ఏమీ చెయ్యలేనటువంటి కోపం మన లోపల ఉండి 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 కొన్ని గడ్డల్లా కూడా ఫామ్ అయిపోతుంది అనమాట. లోపల టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఎవరికి నష్టం దానివల్ల? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ కోపం వచ్చినప్పుడు ఆ అవేర్నెస్ తో మనం కనుక దానిని గుర్తించగలిగితే, ఆ ఇరిటేషన్ కి లోనవ్వకుండా ఉండగలిగితే మనకు ఆ కోపం అనేది ఒక వరం లాగా మనం మార్చుకోగలుగుతాము. కాబట్టి మనము సజ్జన సాంగత్యాన్ని చేయాలి, ధ్యానం చేయాలి, అన్ని కూడా మనం డెవలప్ చేసుకుంటూ ఆ కోపం మీద అవేర్నెస్ పెంచుకుంటూ ఆ ఇరిటేషన్ కి లోనవ్వకోకుండా
ప్రతిసారి కూడా కోపం వచ్చింది కదా, అప్పుడు మనం ఒక పాజిటివ్ భావాన్ని మనము రియలైజ్ అవ్వాలన్నమాట లోపల. కోపం వచ్చిందా, థ్యాంక్ యూ, వెల్కమ్, వచ్చావు నువ్వు, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం వచ్చావు, నువ్వు నా లైఫ్ లో నన్ను డివైన్ గా స్పిరిట్ గా ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు నాకు వచ్చావు, ఒక లెసన్ నేర్పించుకోవడానికి నాకు వచ్చావు నువ్వు నా దగ్గరికి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని దానికి చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నువ్వు వచ్చావు నా దగ్గరికి, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చావు, బట్ ఇంకా చాలు నాకు, నేను అర్థం చేసుకున్నాను, నువ్వు ఉన్నావని నేను అర్థం చేసుకున్నాను, బట్ ఇంకా నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ చాలు, నువ్వు నా నుంచి వెళ్ళిపో అని మనం దాన్ని కూడా ప్రేమగా మాట్లాడగలిగితే అదే మనకు ఒక వరం అవుతుంది మాస్టర్స్. ఇదే కాదు, మన లైఫ్ లో డైలీ లైఫ్ లో ఎక్కడైనా సరే, ఏ ఇన్సిడెంట్ అయినా సరే, మనకు బాధ కలిగించి కోపం కలిగిస్తున్న ఇన్సిడెంట్ బయట మనకు కనిపిస్తుంది అని అంటే అది బయట లేదు, అది మనలోనే ఉంది. బయట ఏమీ లేదు, అంతా మనలోనే ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. వెంటనే తెచ్చుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే అక్కడ ఓపెన్ ఒక టెక్నిక్ ఒకటి చేసుకోవచ్చు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నువ్వు నాకు కనిపిస్తున్నావు, బయట ఏదైతే కనిపిస్తున్నావో అది నాలోనే ఉంది, ప్లీజ్ లెట్ గో చేసే మై డియర్ ఇన్నర్ చైల్డ్. మళ్ళీ ఇక్కడ ఇన్నర్ చైల్డ్ కి కనెక్టివిటీ ఉంటుంది. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ప్లీజ్ దాన్ని లెట్ గో చేసేసే, బయట ఏదైతే కనిపిస్తుందో అదంతా నాలోనే ఉంది, దయచేసి దాన్ని డిలీట్ చేసే, లెట్ గో చేసే, ప్లీజ్ లెట్ గో చేసే, తీసే అని మన ఇన్నర్ చైల్డ్ ని మనం మౌల్డ్ చేసి ప్రేమగా మాట్లాడితే అది మన నుంచి దూరం అవుతుంది. నిజం, ఆసమ్ రిజల్ట్స్ వస్తాయి. చాలా మంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు, అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తుంటారు, ఇంకా జాబ్స్ లో కానీ బయట అంతా వెతుక్కుంటా ఉంటాం మనం, ఎక్కడెక్కడో వెతుక్కుంటా ఉంటాం. దయచేసి ఆ కోపాన్ని, ఆ ఇరిటేషన్ ని తగ్గించుకొని బయట ఎక్కడ లేదు, అదంతా మనలోనే ఉంది అని మనల్ని మనము సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ, రియలైజేషన్ చేసుకుంటూ, యాక్సెప్టెడ్ మోడ్ తో ఉండి మన ఇన్నర్ చైల్డ్ కనెక్టివిటీతో మనం ఎప్పుడైతే ఉంటామో ఈ ఇరిటేషన్స్ అన్నిటి నుంచి దూరం అవుతాము. ఎట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ గ్రోత్ చూస్తాము, హెల్త్ డెవలప్ అవ్వడం చూస్తాము, అబండెంట్ వెల్త్ మన దగ్గరికి రావడం చూస్తాము, రిలేషన్స్ చక్కగా ఉండడం చూస్తాము, మన పిల్లలు మనతో సరిగా ఉండడం చూస్తాము. ఆల్ ఈజ్ వెల్, మన మన దృష్టి మన సృష్టి అవుతుంది అనమాట. అదంతా మనకు ఆ సృష్టిలో కనిపిస్తుంది, ఆ మంచిదనం అంతా. కాబట్టి మన ఇన్నర్ చైల్డ్ తోటి కనెక్టివిటీ అవుతూ వచ్చే ఆ ఇరిటేషన్స్ అన్నిటిని మనం గెటాన్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం ఇలా ట్రీట్ చేస్తూ ఉంటామో అప్పుడు అన్నిటి నుంచి మనము బయటపడగలుగుతాము. కూల్ గా మన లైఫ్ ని సాఫీగా సాగిస్తూ మనం వేరే వాళ్ళకి రోల్ మోడల్ అవుతాము. కాబట్టి మనము అనుకూలంగా ఉన్నప్పుడైనా సరే, ప్రతికూలంగా ఉన్నప్పుడైనా సరే మన కోపాన్ని సరిగ్గా అనుభవించేటట్లు మనం రెడీ అవ్వాలి. అప్పుడు ఏ ఇరిటేషన్ అనేది మన దగ్గరికి రాదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఆ కోపము శత్రువుగా కాకుండా మన ఫ్రెండ్ లాగా మలుచుకొని దాన్ని కూడా మనము ఇంకా ఏం చేయొచ్చు అంటే ఒక వరం లాగా మార్చుకోవడం అంటే ఎలాగ చేయాలి అంటే ఆ కోపం మతిమీరిపోయి వచ్చినప్పుడు ఆ సహజమైన కోపాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం అరిషడ్ వర్గాలు 6 అనుకున్నాము, దాన్ని మనం ఏమంటామే దాన్ని పాజిటివ్ సైడ్ గా మార్చుకోవాలంటే దాన్ని 1+ అరిషడ్ వర్గాగా మనం మార్చుకోవాలి. ఈ 1+ అరిషడ్ వర్గ అంటే ఏంటి అంటే అది ఎలాగా మనము చెయ్యాలి అంటే ఇప్పుడు ఇప్పుడు రేఖ మేడమే ఉన్నారు, డైలీ ఆవిడే చెప్తున్నారు క్లాసెస్, నాకు కోపం వస్తుంది ఏంటి ఆవిడ గ్రేట, మనం కాదా, మనకు కూడా లేదా నాలెడ్జ్, మనం కూడా షేర్ చేయాలి కదా అన్న దాని మీద కోపం వచ్చి మనం ఏం చేయాలి, మేడం 2 క్లాసులు చెప్తే మనం 4 క్లాసులు చెప్పేలాగా రెడీ అవ్వాలి. 1+ అరిషడ్ వర్గ కిందకి మార్చుకోవాలి దాన్ని, ఆ కోపాన్ని. మేడం 2 బుక్స్ చదివారా, నేను 10 బుక్స్ చదువుతాను, నేను అంత నాలెడ్జ్ తెచ్చుకుంటాను, నేను 10 బుక్స్ చదువుతాను అన్న దాని మీద కోపము కసితో ఫైట్ చేసి మరి దాన్ని సాధించాలి. అంటే దీన్ని మనం పాజిటివ్ సైడ్ మనం ఎప్పుడైతే ట్యూన్ చేస్తామో దానిని 1+ అరిషడ్ వర్గ అంటాం మాస్టర్స్. ఆ 1+ అరిషడ్ వర్గాకి ఎవరైతే రీచ్ అవుతారో అంత సక్సెస్ ఉంటుంది మన లైఫ్ లో. ప్రతి దాన్ని కూడా కంపేర్ చేసుకునే విధానం కూడా ఇలా చేసుకోవాలి మనం. ఇంకా పక్క ఇంటి ఆవిడకి లేదు 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 అని మన ఇన్నర్ చైల్డ్ లేదు లేదు అని పూర్గానే ఉంటుంది, ఇంకా ల్యాక్ లోకి వెళ్ళిపోతుంది, మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అదే ఇలాంటి వాటి మీద అంటే మనం పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, మన నాలెడ్జ్ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరగడం వల్ల మన వివేకం యొక్క స్థాయి పెరుగుతుంది, అది మన స్పిరిట్ గ్రోత్ కి పెరుగుతుంది అనమాట, అది జన్మ జన్మలకి పనికొస్తుంది.
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా, ఆ ఇల్లాలు ఒక దీపం లాగా జ్ఞానంతో వెలిగిపోతూ ఉంటే ఆ ఇల్లంతా కూడా వెలిగిపోతూ ఉంటుంది మాస్టర్స్. అలాగే మనం కూడా ఒక జ్యోతి లాగా అవ్వాలి. థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రెక్ట్ మేడం. హలో మాస్టర్స్, నా మాటలు వినిపిస్తున్నాయా? యా అమ్మా, మేడం చాలా బాగా సార్, చెప్పారమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చాలా 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 బాగా చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిత్ర మేడం ఉన్నారా? ఎస్ ఓకే. సార్, సార్ మీరు సెషన్ ఏమైనా కంటిన్యూ చేస్తారా సార్? మీకు టైం ఎలా ఉంది? టైం చూసుకుంటారా? రేపు పెట్టుకుందామా? ఓకే సార్, రేపు కంటిన్యూ చేద్దాం సార్. ఓకే. థ్యాంక్ యూ సౌజన్య మ్యామ్. చాలా బాగుంది సెషన్, చాలా న్యాచురల్ గా అనిపించింది. అండ్ ఇప్పుడు నిజంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అంటే మీరు ఒక పాయింట్ చెప్పారు, కోపాన్ని అండ్ సహజమైన కోపాన్ని డిఫరెన్షియేట్ చేసిన విధానం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మేడం. అంటే ఎప్పుడు కోపం వచ్చినప్పుడల్లా అరే కోపడుతున్నామే, మనం కోపడకూడదు కదా, రిగ్రెట్ ఫీల్ అవుతుంటాము. కానీ నిజంగా ఇంపార్టెంటే, సహజమైన కోపం కూడా ఉండాలి. థ్యాంక్ యూ మేడం. అండ్ అది ఒక డివైన్ ప్రాసెస్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ సో మేడం. మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ఇన్స్పైరింగ్ గా ఉండింది. చాలా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా ఇన్నర్ చైల్డ్ ని కూడా టచ్ చేస్తూ చెప్పారు. అన్నిటికీ అదే థ్యాంక్ యూ సో కారణం మేడం, మచ్ మన మ్యామ్. ఇన్నర్ చైల్డ్ అన్నిటికీ కారణం. మనం తెలియక బయట ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాము, అన్నిటికీ కారణం ఆ ఇన్నర్ చైల్డ్. దాన్ని ట్రీట్ చేయాలి మనం. అది ఎస్ నాకు ఈ మ్యామ్. మధ్య ప్రాక్టికల్ గా అర్థమైంది. ఓకే, ఇంకా దీని మీద ఇంకా ఏమన్నా చెప్పగలుగుతారా మ్యామ్? ఇంకా డెప్త్ గా నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేసేటట్లు. చెప్పమంటే చెప్తాను మేడం. Yeah, ma'am. బాగుంది సెషన్, చాలా బాగుంది. మీరు ఇంకేమన్నా ఇన్నర్ చైల్డ్ నుంచి కూడా టచ్ చేసుకుంటే ఏమన్నా చెప్పాలనుకుంటే ప్లీజ్ నెక్స్ట్ సెషన్ కూడా తీసుకుందాం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్స్, ఇంకెవరైనా మీ అభిప్రాయాలు షేర్ చేసుకుంటారా మాస్టర్స్? తేజవతి మ్యామ్. లేరు. ఓకే ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మీ షేర్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. నమస్తే టు ఆల్. విజయలక్ష్మి అండి. ఎస్ మ్యామ్, చెప్పండి మ్యామ్. సౌజన్య మ్యామ్ ఉన్నారు. సౌజన్య గారు చాలా బాగా చెప్పారు. క్రోధం వలన వివేకాన్ని కోల్పోతాము. ఏది మంచి ఏది చెడు అనేది కూడా విచక్షణ ఉండదు. కాబట్టి వివేకంతో, ఆ కోపం తగ్గించుకుంటే వివేకంతో ప్రవర్తించగలుగుతాం. చాలా చక్కగా అందరితో మైత్రి స్నేహంతో ముందుకెళ్ళగలుగుతాం అని చెప్పారు. చాలా బాగుందండి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. విజయలక్ష్మి మేడం, సౌజన్య మేడం, మీరు ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు మీకు నిజంగా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, థ్యాంక్ యూ నెక్స్ట్ సో మచ్ సెషన్ లో మేడం. మేడం, నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. సైనింగ్ ఆఫ్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.